సాయిరామ్. ఈరోజు మనం లాస్ట్ టైం చెప్పుకున్న సంఖ్యాయోగం 72 శ్లోకాలు చక్కగా, అంటే కృష్ణుడు అర్జునుడు వాళ్ళ తాలూకా బోధనలు మనం విన్నాం. ఇప్పుడు కృష్ణుడు అర్జునుడికి చెప్పింది ఏదైతే చెప్పాడో అది ఆయనకే కాదు, అది మనకు కూడా వర్తిస్తుంది. అయితే ఆ సంఖ్యాయోగంలో ఏదైతే భగవంతుడు చెప్పాడో అర్జునుడికి కొన్ని సందేహాలు వచ్చాయి. ఏంటా సందేహం అన్నది అందులో కొన్ని శ్లోకాల్లో 49, 50, 51, 52, 53 జస్ట్ ఆ శ్లోకాలన్నీను అంతవరకు చక్కగా చెప్తూ జ్ఞానానికి మించింది లేదు అని చెప్తున్నాడు. ఆ తర్వాత కర్మణ్యే అధికారిస్తే మా ఫలేషు కదాచన అంటున్నాడు. ఏంటి ఆ తదుపరి ఈ మాటలు చెప్తూ నువ్వు కర్మ చేస్తున్నావు అంటే జ్ఞానం కూడాను గొప్పదే అని ఒకవైపు చెప్తూ కర్మలు మాత్రం విడిచిపెట్టద్దు అనేసి చెప్తూ ఈ సందేహంలో ఆయన కృష్ణుడు సందేహంలో పడ్డాడు. ఏంటా సందేహం అంటే ఈ సందేహం ఎలా వచ్చింది? ఒక పక్క జ్ఞానం అంటున్నారు, జ్ఞానం గొప్పదంటున్నాడు. ఒక పక్క కర్మ చేయిస్తే కానప్పదు, కర్మని అధికారిస్తే అంటున్నాడు. ఈ రెండిట్లో నేను ఈ కర్మ చెయ్యాలా లేకపోతే జ్ఞానం గురించి ఆలోచించాలా? అక్కడ జ్ఞానం గురించి ఆలోచించడానికి ఏంటన్నాడు? నువ్వు జ్ఞానంలో ఉంటేనే నీకు భగవత్వం దొరుకుతుంది అంటున్నాడు. నువ్వు భగవంతుని చేరుకోవాలంటే నీ బుద్ధిని కరెక్ట్గా ఉపయోగించుకోవాలి. నీ బుద్ధిని ఎటువైపు వెళ్ళాలి? భగవంతుని వైపే జ్ఞానం అవ్వాలి. నువ్వు ఎప్పుడైతే భగవంతుని తలుచుకుంటూ స్థితప్రజ్ఞుడు అవుతావో అప్పుడు స్థితప్రజ్ఞుడు అయిన తర్వాత నువ్వు అంటే నీవు మోక్ష సాధనలో ఒక మంచి మార్గంలో నువ్వు వెళ్తావు అని అక్కడ చెప్తున్నాడు. సో మనం దీని గురించి మనం చక్కగా ఒక 1 month 15 days ఓన్లీ సంఖ్యాయోగం గురించే మనం చర్చించుకున్నాం. ఏం చెప్పాడు ఆయన ప్రతి శ్లోకమును నేను మొత్తం 72 శ్లోకాలు కూడా టూకీగా కొద్ది కొద్దిగా మీకు అర్థం చెప్తూ నేను ముందుకి నడిపించా. అంటే నేను నడిపించడం కాదు, నేను ఎదవుద్ది నాది. సో భగవంతుడు ప్రతి విషయం చెప్తూ మీకు అర్థమైన రీతిలో నేను చెప్పడం జరిగింది. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు ఏంటి సందేహం? ఈ సందేహం కర్మ చెయ్యాలి అనేసి చెప్తున్న భగవంతుడు కర్మ చెయ్యక తప్పదు, కర్మ చేస్తేనే నీకు మోక్ష ప్రాప్తి అవుతుంది. కర్మ నువ్వే కాదు, ప్రతి ఒక్కరూ కర్మ చేయక తప్పదు. ఎవరైతే జీవి ఉన్నారో ప్రతి జీవి ప్రతి ఒక్కరూ కర్మ చేయాలి అనేసి ఆయన చెప్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు మనం రెండవ యోగం నుంచి 3వ యోగం కర్మయోగానికి మనం అడుగుపెట్టాం భగవంతుని ఆశీస్సులతో. ఈ కర్మయోగంలో 43 శ్లోకాలు ఉన్నాయి. ఈ 43 శ్లోకాలను కర్మ గురించి ఆయన ఏం చెప్పారు అన్నది మనం శ్రద్ధగా
ఆయన అర్జునుడికే కాదు, అది మనకు కూడా 100% వర్తించినట్టే ఉంటుంది. అయితే ఎప్పుడైతే ఈ డౌటు అర్జునుడికి ఎప్పుడైతే ఇది ప్రాప్తించిందో అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఈ యోగం. మూడవ అధ్యాయం అన్నమాట. ఇక్కడ సత్కర్మలు, అకర్మలు, ఈ కర్మల గురించి ఆయన వివరిస్తూ ముందుకు తీసుకెళ్తున్నాడు మిమ్మల్ని. ఎలా కర్మలు చెయ్యాలి అన్న విషయం. అయితే ఈ ఈ ఈ ఈ యోగంలో, కర్మయోగంలో ఏంటి అర్జునుడు చెప్పాడు అన్నది మనం విందాం. ఫస్ట్ అర్జున ఉవాచ, 1వ శ్లోకం. అర్జున ఉవాచ, అర్జునుడి తాలూకా ఎప్పుడైతే డౌట్గా ఉందో ఆ డౌట్ ఆయన కృష్ణుడికి అడుగుతున్నాడనమాట. ధ్యాయసి చేత కర్మణస్తే మతా బుద్ధి జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవా. మాం నియోగించుతున్నావు. ఇక్కడ ఏంటి? ధ్యాయసితో స్టార్ట్ చేశాడు. ఎవరు? అర్జునువాచ. అర్జునుడు కృష్ణుడికి అడుగుతున్నాడు. అర్జునుడు ఏంటి పలికాడు? ఓ జనార్దన. ఇక్కడ బుద్ధి జనార్దన రెండన్నాడు. బుద్ధి జనార్దన అంటే బుద్ధి అంటే జ్ఞానం. ఓ జనార్దన, కేశవ. ఇక్కడ ఏంటంటున్నాడు? లాస్ట్లో కేశవ అంటున్నాడు. ధ్యాసి చేత్ కర్మణస్తే, కర్మణ్ అస్తే, కర్మణ తే, మత బుద్ధి జనార్దన. జనార్దన అంటే కృష్ణుడికి చెప్తున్నాడు, ఓ కేశవ, నీవు ఏదైతే సంఖ్యాయోగంలో చెప్పావో అక్కడ జ్ఞానం చాలా గొప్పది అనేసి అక్కడ చెప్తున్నావు. ఆ తర్వాత కొన్ని శ్లోకాల్లో కర్మ జ్ఞానం కంటే గొప్పది అంటున్నావు. ఏంటి? నాకు అర్థం కావట్లేదు నీ తాలూకా మాటలు. అయితే కర్మ కంటే జ్ఞానమా? జ్ఞానం శ్రేష్టమైనదా? ఆ తర్వాత ఏటి? తత్కం కర్మని ఘోరమాం నియోజయసి కేశవ. తత్ కిం అంటే ఎందుకు? కిం నన్ను ఎందుకు? కర్మని అందులో ఏంటి ఆ కర్మ? ఘోరమైన కర్మ. ఏంటి? యుద్ధకర్మ. ఆ యుద్ధకర్మలో నువ్వు నన్ను ఎందుకు ప్రోత్సహిస్తున్నావు? నియోజసి అంటే నన్ను వినియోగించుకున్నావు. ధ్యాయసి, ఇక్కడ ధ్యాయసితో ప్రారంభించాడు. ధ్యాయసి అంటే శ్రేష్టమైనది. ఈ శ్రేష్టమైన అంటే నువ్వు ఇది గొప్పది అనేసి నువ్వు కర్మ గొప్పదా లేకపోతే జ్ఞానం గొప్పదా? నువ్వు జ్ఞానం గురించి చెప్తున్నావు కనుక నేను జ్ఞానంలో ఉంటాను. కానీ కర్మ కూడా గొప్పదే అంటున్నావు. ఇది నాకు కన్ఫ్యూజింగ్గా ఉంది. ఐఎమ్ హ్యావింగ్ కన్ఫ్యూజ్ విచ్ ఈజ్ ఇంపార్టెంట్. బుద్ధి అంటే జ్ఞానం. సో జ్ఞాన ఈజ్ గ్రేటర్ దెన్ కర్మ, ఆర్ కర్మ ఈజ్ గ్రేటర్ దెన్ జ్ఞాన. విచ్ ఈజ్ గుడ్ వన్? కర్మ ఈజ్ గుడ్ వన్ ఆర్ జ్ఞాన ఈజ్ గుడ్ వన్. సో ఏదో ఒకటే నేను చేయగలను. నువ్వు ఒక్క విషయం గురించో మాట్లాడు, నాకు కన్ఫ్యూజ్గా నాకు పెట్టగా. డోంట్ కన్ఫ్యూజ్ మీ. ఇది
అనేసి అక్కడ ఆయన ప్రతిదీ బోధిస్తున్నాడు. ఏంటి అని ఆ బోధన ప్రకారం మనం ఏది గొప్పది అనేసి మనం చెప్పుకోవాలి. అయితే ఇది నాకు కన్ఫ్యూజింగ్గా ఉంది. ఈ ఘోరమైన యుద్ధంలో నన్ను ఎందుకు ప్రోత్సహిస్తున్నావో తెలీదు. ఏది మంచిదో నాకు కరెక్ట్గా నాకు బోధించు అనేసి 1వ శ్లోకంలో చెప్తూ 2వ శ్లోకంలో వ్యామిశ్రేణవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే తదేకం వద నిశ్చత్యే శ్రేయోహమాప్నుయాత్ పొందెదవు. వ్యామిశ్రేణవ అంటే వ్యామిశ్రేణవ అనేసి ఆయన అక్కడ అర్జునుడు చెప్తున్నాడు. వ్యామిశ్రేణవ, ఐఎమ్ ఇన్ కన్ఫ్యూజ్. వ్యామిశ్రేణవ అంటే ఏంటి? ఇది అది కనిపిస్తున్నావు అక్కడ. ఇప్పుడు సంఖ్యాయోగంలో కర్మ గురించి కొన్ని శ్లోకాలు చెప్పారు ఆయన. జ్ఞానం బుద్ధి గురించి కూడా ఇవి చెప్పారు. నువ్వు లాస్ట్ శ్లోకంలో ఏంటన్నాడంటే నువ్వు స్థితప్రజ్ఞుడిగా ఉండి భగవంతునిలో నీ బుద్ధిని ఓన్లీ భగవంతుని వైపే పెట్టు, భగవంతున్నే జ్ఞానించు, భగవంతున్నే చెయ్యు అనేసి చెబుతూ నీకు బ్రహ్మప్రాప్తి అవుతుందని అక్కడ చెప్తున్నాడు. ఇలా చేసినట్టయితే ఆ తర్వాత కర్మ గురించి ఒక 10 శ్లోకాలు చెప్పాడు. ఏంటిది నాకు అర్థం కావట్లేదు. ఇది ఇక్కడ వ్యామిశ్రేణవ అంటే కలగం పొలగం అంటే అవతల కర్మ అవతల జ్ఞానం, ఈ రెండుట్లో కూడా కన్ఫ్యూజ్ చేసేస్తున్నాడు అనమాట. వాక్యేన అతను మాటలు అంటే కృష్ణుడి తాలూకా మాటలు అలా ఉన్నాయన్నమాట. కలగం పొలగగా రెండు కలిపి ఉన్నాయి. ఇందులో సాంఖ్యయోగంలో అలా చెప్పుకొచ్చారనమాట. యువతల కర్మ గురించి చెప్పాడు, అవతల బుద్ధి గురించి కూడా చెప్పాడు, అంటే జ్ఞానం గురించి కూడా చెప్పాడు. ఈ జ్ఞానం చాలా ఇంపార్టెంట్ అని చెప్తూ లాస్ట్ 72వ శ్లోకంలో నీకు బ్రహ్మస్థితి కావాలంటే నువ్వు అలాగా ఉండాలి, నువ్వు స్థితప్రజ్ఞుడిగా ఉండాలి, నువ్వు అన్నీ విడిచిపెట్టాలి, భగవంతుని మీద జ్ఞానంగా ఉంచాలి, అప్పుడే నువ్వు మోక్షం కలుగుతుంది అని చెబుతూ అక్కడ కర్మణ్యే అధికారిస్తేమో ఫలేషు కదాచన, నువ్వు కర్మలు కంపల్సరీ చెయ్యాలి, దాని ఫలాల గురించి నువ్వు ఆశించకూడదు అనేసి అక్కడ కర్మ గురించి కనీసం ఒక 10-15 శ్లోకాలు ఆయన కర్మ చెయ్యక తప్పదు అనేసి చెప్తున్నావు. నాకు ఈ కర్మ చేస్తాను, కానీ ఈ ఘోరమైన కర్మ నాకు ఎందుకు చేయమని చెప్తున్నావు? నేను చాలా కన్ఫ్యూజ్గా ఉన్నాను. వ్యామశ్రేణవ వాక్యేన బుద్ధిం, నా బుద్ధి మోహయసేవమే. ఇది ఏంటంటే మోహంలో మళ్ళీ నాకు అందులో తోస్తున్నావా? యుద్ధం చేయమంటే నువ్వు యుద్ధంలో నన్ను గెలిచినట్టయితే నాకేంటవుతుంది? నేను రాజ్యాన్ని పాలించాలి, నాకు మళ్ళీ మోహం కలుగుతుంది. ఈ రాజ్యం అంటే అందరూ కావాలి, వీళ్ళు వాళ్ళు అది ఇది అని నాకు వ్యామోహంలో కనిపిస్తున్నావు. నేను వ్యామోహంలో ఉన్నట్టయితే మరి నేను ఎలా నీ దగ్గరికి నేను చేరుకోగలను? నువ్వు మోక్షం గురించి చెబుతూ నాకు మళ్ళీ ఇందులో ఈ వ్యామోహంలో ఎందుకు నాకు పెట్టేస్తున్నావు? ఈ వ్యామోహంలో నన్ను పెట్టొద్దు అంటున్నాడు. నా బుద్ధి వ్యామోహం వైపు వెళ్తుందేమో, నువ్వు మళ్ళీ వ్యామోహం వైపు చేస్తున్నావేమో. తదేకం తత్ ఏం తత్ ఏకం, తదేకం అంటే ఏదో ఒక్కటే నాకు చెప్పు. ఏది చెయ్యాలి దాన్ని నిశ్చయంగా నాకు చెప్పు. ఏది మంచిదైతే నాకు శ్రేయస్సు కలుగుతుందో
నాకు మంచి కలుగుతుందో అది నాకు దయచేసి నాకు బోధించు అనేసి అక్కడ కర్మ గురించి, ఇక్కడ జ్ఞానం గురించి ఈ రెండు నాకు కన్ఫ్యూజన్గా ఉంది. వ్యామిశ్రేణవ వాక్యేడ బుద్ధం మోహే సేవమే, నాకు మోహంలో పడినట్టు నాకు అనిపిస్తుంది. నాకు ఈ కలగాపులకం మాటలతో నన్ను మళ్ళీ కన్ఫ్యూజ్ చేస్తున్నావు. ఈ ఘోరమైన యుద్ధంలో నాకు ఎందుకు మళ్ళీ ప్రోత్సహిస్తున్నావు? ఈ యుద్ధంలో గెలిచినట్టయితే మళ్ళీ నాకు వ్యామోహం వైపోయిన నాకు పోతుంది. నేను ఈ వ్యామోహం వల్లనే కదా నీకేమో వేడుకుంటున్నాను. ఏం చెయ్యాలో తోచక నేను అడిగాను కదా. అందు గురించి ఈ రెండిట్లో ఏది గొప్పది నాకు చక్కగా వివరించు అని కృష్ణుడిని వేడుకుంటున్నాడు. మనం కూడాను ఇక్కడ కర్మలు చేయకుండా మనం ఉండలేము. ప్రతిదానికి కర్మ చేయక తప్పదు. మానవ జన్మ ఎప్పుడైతే ఎత్తామో కర్మ చేయాలి. అది ఎటువంటి కర్మలు చేయాలి అనేది ఈ ఈ కర్మయోగంలో ప్రతి శ్లోకంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. కర్మ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా నువ్వు కర్మలు చేస్తూ ఉండాలి అనేసి ప్రతి శ్లోకంలో వివరిస్తున్నాడు. అది ప్రతి ఒక్కరూ వినవలసిందే. ప్రతి ఒక్కరును వినవలసిన అంటే శ్లోకాలు. కర్మ చేయక తప్పదు. కర్మ చెయ్యాలి అంటే ఎలాంటి కర్మ చేయిస్తే మంచిది? ఆ కర్మ చేసినప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా ఆలోచించి ముందుకు అడిగేయాలి. ఈ కర్మలు ఎలాంటివి ఉన్నాయి? వర్ణానికి సంబంధించిన కర్మలు ఉన్నాయి. నువ్వు వర్ణానికి సంబంధించిన కర్మలు నువ్వు చేయకుండా నువ్వు మామూలుగా ఇంటి దగ్గర కూర్చుంటే నువ్వు నీ జాతికి చాలా ఘోరం చేసినట్టు ఉంటుంది. దానికి ద్రోహం చేసినట్టు ఉంటుంది. నీ వర్ణానికి తగినట్టు నీ కర్మలు చెయ్యాలి అనేసి ఒక్కొక్క శ్లోకం ఆయన ముందుకు తీసుకెళ్తున్నాడు. నిజంగా మనం చాలా అదృష్టవంతులం. అంత అదృష్టం కాదు. మనకు మానవ రూపం రావడమే చాలా శ్రేయస్కరం. ఎన్నో జన్మల పుణ్యఫలంతో మనకు మానవ జన్మ భగవంతుడు మనకు ప్రసాదించాడు. దాంతో బుద్ధినిచ్చాడు, జ్ఞానాన్ని ఇచ్చాడు, శక్తినిచ్చాడు. ఎలా ఉపయోగించుకుంటావు? ఆ ఉపయోగమైన మార్గం భగవంతుడు బోధిస్తున్నాడు. ఈ జన్మలో మళ్ళీ నెక్స్ట్ జన్మ మనకు దొరుకుతుందో లేదో మనం చెప్పలేము. మళ్ళీ మనం దీని గురించి నేర్చుకుంటామో లేదో అన్నది కూడా మనం చెప్పలేము. ఈ భగవంతుని వాక్యాలు మనం వినగలుగుతామా అనేది కూడా మనం చెప్పలేము. ఇది ఎంతో పుణ్యకాలం నుంచి అలాగా వస్తూ ఈ భగవంతుని తాలూకా వాక్యాలు మనం వింటున్నాం అంటే అది మామూలు మాట కాదు. నిజంగా మనం చాలా అదృష్టవంతులం. అది మనం వింటూ దాన్ని ఒక మార్గంలో పెట్టడానికి మనం ప్రయత్నిద్దాం. మార్గంలో పెట్టచ్చు. ఎందుకు పెట్టగలం. కానీ దాని గురించి ఏంటి? ఇంద్రియ నిగ్రహం కావాలి. ఎన్ని చెప్పారు ఆయన. ఇంద్రియాన్ని నిగ్రహం చేయకపోతే అది అవ్వదు. బుద్ధి, మనస్సు, తర్వాత ఇంద్రియాలు, ఈ మూడు నువ్వు చాలా జాగ్రత్తగా చూసుకోమని సాంఖ్యయోగంలో ఎంతో చక్కగా చెప్పారు ఆయన. అలాగే మనం ఒక్కొక్క శ్లోకం ముందుకు నెట్టుతూ చక్కగా మనం నేర్చుకుందాం. తప్పులుంటే క్షమించండి. సాయిరామ్.